హాయ్ అండి, ఇది వచ్చేసి నా లంచ్ మెనూ. ఇక్కడ నేను మీకు 2 టిప్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి గోంగూర చట్నీ చేసుకుంటాం కదా, అది చాలా పుల్లగా ఉన్నట్లయితే తినడానికి అవ్వదు కదా. అలా చేసుకున్న చట్నీని ఇలా పప్పులోకి యూజ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. గోంగూర పప్పు రెడీ అవుతుంది, అలాగే గోంగూర చట్నీ కూడా సేల్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలు ఫ్రై చేసుకుంటాం కదా, చాలా వరకు క్రిస్పీగా రావాలి అంటే ఫస్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత ఆలు పీసెస్ని వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. అలా వాష్ చేయడం వల్ల స్టార్చ్ అంతా వెళ్ళిపోయేసి క్రిస్పీగా వస్తుంది. ఆలు ఫ్రై అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మెయిన్ తర్వాత మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. అలా ఎక్కువ ఆయిల్ అంటే లాస్ట్కి చాలా ఎక్కువగా అనిపిస్తే ఆ ఎక్సెస్ ఆయిల్ని కూడా పక్కగా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి పోపు అలా వేసుకోండి, పర్వాలేదు. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వేసిన ఆలులోకి సాల్ట్, పసుపు వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫస్ట్ సిమ్లో పెట్టేసుకోవద్దండి, ఆలు అంటేస్తూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నా లంచ్ మెనూ రెడీ అయిపోయింది. వైట్ రైస్, గోంగూర పప్పు, ఆలు ఫ్రై. మీరు మీ ఇంట్లో మీ లంచ్ ఏం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.